హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక మంచి ఎక్సలెంట్ బిజినెస్ ఆపర్చునిటీని మీ ముందుకి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే ఆన్ యాడ్ కంపెనీ ఫ్రెండ్స్. ఇది ఒక యాడ్ వీవింగ్ కంపెనీ. సో ఈ యొక్క కంపెనీ గోవా బేస్డ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనము ఒక తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఒక మంచి ఆపర్చునిటీ, మంచి ఇన్కమ్ అనేది సంపాదించేదానికి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఆన్ యాడ్ అనేది వెబ్సైట్ నేమ్ వచ్చేసి www.onad.com. సో ఈ కంపెనీ వచ్చేసి జస్ట్ ఒక 5-6 డేస్ బిఫోర్ స్టార్ట్ అయింది. కంపెనీ స్టార్టింగ్లో ఉంది. ప్రతి ఒక్కరూ మంచి ఆదాయాన్ని డైలీ పొందాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇలాంటివి మరెన్నో కొత్త వీడియోస్ మీరు పొందాలనుకుంటే, ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఇలాంటివి కొత్తవి ఎన్నో చేస్తుంటాను, మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. మీరు ముందుగా జాయిన్ అయ్యి ఒక మంచి అమౌంట్ అనేది ఎర్న్ చేసేదానికి బాగుంటుందని కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మనం ఒక ప్రజెంటేషన్కి వెళ్దాం. ఆన్ యాడ్ కంపెనీ చూసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇందులో టేబుల్ ఆఫ్ కంటెంట్ చూసుకుంటే అబౌట్ అస్, విజన్ అండ్ మిషన్, మార్కెటింగ్ ప్లాను, అవర్ సర్వీసెస్, లీగల్, కన్సంప్షన్, థ్యాంక్ యూ. ఓకే, టేబుల్ ఆఫ్ కౌంట్ చూసుకుని నెక్స్ట్ అబౌట్ అస్ చూసుకుంటే యాడ్ కంపెనీ ఆఫీస్ ఆఫ్ ఇన్ గోవాలో ఉంది వీళ్ళ ఆఫీసు. ఎండి మిస్టర్ హరీష్ శెట్టి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇదంతా చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం వీడియో లెంత్ అయిపోద్దని కొంచెం షార్ట్కట్లో తీస్తున్నాను. సో ఇది గోవా బేస్డ్ కంపెనీ వచ్చేసి మిస్టర్ హరీష్ శెట్టి. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి విజన్ అండ్ మిషన్ చూసుకోగలిగితే చూడొచ్చు. సో ఇవన్నీ మనకి కామన్గా ఉంటుంటాయి కాబట్టి సో నేను అట్లా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అవర్ సర్వీసెస్ చూసుకుంటే అనాలిసిస్, రిపోర్ట్. నెక్స్ట్ వచ్చేసి లీగాలిటీస్ చూసుకుంటే ఇక్కడ సర్టిఫికేషన్, బాండ్ చూసుకోవచ్చు. లీగాలిటీస్ అన్నీ కూడా 4 లీగాలిటీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇందులో చూసుకోవచ్చు. మీరు నాకు ఒకసారి వీడియో చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఒకసారి కాల్ చేసినా లేదంటే వాట్సాప్లో పెట్టినా మీకు ప్లే చేస్తామండి. మీకు పీడిఎఫ్ సెండ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ ప్లాన్లో చూసుకుంటే డైలీ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి డైలీ యాడ్ వాచ్ ఇన్కమ్, డైలీ డైరెక్ట్ ఇన్కమ్, డైలీ లెవెల్ ఇన్కమ్, డైరెక్ట్ రీటాప్ అప్ ఇన్కమ్, రివార్డ్ ఇన్కమ్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్లో డైలీ మనకి దగ్గర 5 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. అవి ఏంటనేది మనము స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మార్కెటింగ్ ప్లాన్లో ఇక్కడ డైలీ యాడ్స్ వాచ్ ఇన్కమ్లో జాయినింగ్ అమౌంట్ వచ్చేసి మనకి 500 రూపీస్. ఫస్ట్ డైలీ 1 యాడ్ ఫర్ 1 ఇయర్, అంటే డైలీ ఒక యాడ్ అనేది మనము చూస్తే డైలీ 50 రూపాయలు, రోజుకి 50 రూపీస్ చొప్పున 1 ఇయర్ వరకు ఇస్తానని చెప్తున్నారు. సో 50 రూపీస్ పర్ డే, ఒక రోజుకి 50 రూపాయలు ఇస్తారు. సో ఫ్రెండ్స్, ఇది డైలీ యాడ్స్ వాచింగ్ ఇన్కమ్. అదేవిధంగా మనం 500తో జాయిన్ అయ్యి అప్గ్రేడ్ అనేది 1000 రూపీస్కి మనం చేసినామంటే డైలీ టోటల్ యాడ్స్ 3 వస్తాయి. ఫర్ 1 ఇయర్ టోటల్ 150 రూపీస్ పర్ డే వస్తుంది. ఎట్లా అంటే పైన 500కి 50 రూపీస్, కింద 1000 రూపీస్కి 50 ప్లస్ 100 పర్ డే 150 రూపీస్ అనేది వస్తుంది. సో ఇక్కడ నోట్ అనేది మీరు గమనించుకోగలిగితే యాడ్స్ విల్ బి కమ్ ఫ్రమ్ నెక్స్ట్ డే ఆఫ్ యాక్టివేషన్, మండే టు సాటర్డే 10 AM to 10 PM. సో మీరు ఇవాళ యాక్టివేషన్ అయితే రేపటి నుంచి అనేది మీకు యాడ్స్ అనేది వస్తాయి, అంటే మండే టు సాటర్డే అని చెప్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ ప్లాన్ వచ్చేసి డైలీ డైరెక్ట్ ఇన్కమ్ అనమాట. మార్కెటింగ్ ప్లాన్లో డైలీ డైరెక్ట్ ఇన్కమ్ అనేది చూద్దాం. డైలీ లెవెల్ ఇన్కమ్ చూసుకోగలిగితే డైలీ డైరెక్ట్ ఇన్కమ్ వచ్చేసి 5 రూపీస్ పర్ డే. మనం ఎంతమందిని డైరెక్ట్ చేస్తే అంతమంది నుంచి వాళ్ళకి వచ్చే మనకి 5 రూపీస్ అనేది డైలీ వస్తుంది. ఈచ్ వన్ ఇక్కడ డైలీ లెవెల్ ఇన్కమ్ చూసుకోగలిగితే సెకండ్ లెవెల్ 5 రూపీస్ వస్తుంది, థర్డ్ లెవెల్ 4 రూపీస్, ఫోర్త్ లెవెల్
4th లెవెల్ 3 రూపీస్ వస్తుంది, 5th లెవెల్ 3 రూపీస్ వస్తుంది, 6th లెవెల్ 2 రూపీస్ వస్తుంది, 7th లెవెల్ 2 రూపీస్ వస్తుంది, 8th లెవెల్ 2 రూపీస్, 9th లెవెల్ 2 రూపీస్, 10th లెవెల్ 2 రూపీస్. ఇక్కడ నోట్ గమనించుకోగలిగితే ఈచ్ డైరెక్ట్ ఓపెన్ 2 లెవెల్స్, అంటే ఒక డైరెక్ట్కి 2 లెవెల్ ఓపెన్ అవుతాయి. మీరు ఎన్ని డైరెక్ట్లు, మీకు 10 డైరెక్ట్లు ఓపెన్ అవ్వాలంటే మీకు 5 డైరెక్ట్స్ అనేది ఉండాలి అని చెప్తున్నారు. సో ఇది ఈ డైలీ డైరెక్ట్ ఇన్కమ్ అనేది మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. 10 లెవెల్స్ ఉన్నాయి, 10 లెవెల్స్ ఓపెన్ అవ్వాలంటే 5 డైరెక్ట్స్ అనేది ఉంటే 10 లెవెల్స్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ ప్లాన్. సో ఈ మార్కెటింగ్ ప్లాన్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ రీటాప్అప్ ఇన్కమ్ అని చెప్పుకున్నాము. డైరెక్ట్ రీటాప్అప్ ఇన్కమ్ 100 రూపీస్. ఎట్లా అంటే యువర్ ఐడి షుడ్ బి రీటాప్అప్ విత్ 1000 రూపీస్ ఆల్రెడీ. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు 500 రూపీస్తో ఐడి రన్నింగ్లో ఉంది. అదేవిధంగా మీ యొక్క డౌన్ లైన్లో 500తో మీరు ఒక పర్సన్ని జాయిన్ చేశారు. అతను ఒక 1 వీక్ యాడ్స్ చూశారు, ఇన్కమ్ తీసుకున్నారు. బిజినెస్ ఆపర్చునిటీ బాగా నచ్చింది అతనికి. అతను 1000 రూపీస్కి అప్గ్రేడ్ అయినారంటే అతని నుంచి మీకు 100 రూపీస్ అనేది వస్తుంది. సో ఇది డైరెక్ట్ రీటాప్అప్ ఇన్కమ్ అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ ప్లాన్లో రివార్డ్ ఇన్కమ్ చూసుకోగలిగితే ఇక్కడ ఫస్ట్ లెవెల్లో 5 డైరెక్ట్లు ఉండాలి. సెకండ్ లెవెల్లో 20 యూజర్స్ ఉండాలి. ఫస్ట్ లెవెల్లో 5 డైరెక్ట్లు ఉండాలి, సెకండ్ లెవెల్లో 20 యూజర్స్ ఉంటే 500 రూపీస్ అనేది మీకు రివార్డ్ ఇన్కమ్ వస్తుంది. థర్డ్ లెవెల్లో 60 యూజర్స్ ఉండాలి. థర్డ్ లెవెల్లో 60 యూజర్స్ ఉంటే 2000 రూపీస్ అనేది క్యాష్ రివార్డ్ వస్తుంది. ఫోర్త్ లెవెల్లో 150 యూజర్స్ ఉంటే 5000 రూపీస్ అనేది రివార్డ్ వస్తుంది. ఫిఫ్త్ లెవెల్లో 500 యూజర్స్ ఉంటే, అంటే 500 మెంబర్స్ ఉంటే టోటల్ మెంబర్స్ ఫిఫ్త్ లెవెల్లో 15,000 రూపీస్ అనేది మీకు వస్తుంది క్యాష్ రివార్డ్ కింద. సిక్స్త్ లెవెల్లో 1000 యూజర్స్ ఉంటే 35,000 అనేది క్యాష్ రివార్డ్ వస్తుంది. సెవెంత్ లెవెల్లో 2000 యూజర్స్ ఉంటే 70,000 రూపీస్ అనేది క్యాష్ రివార్డ్ కింద వస్తుంది. ఎయిత్ లెవెల్లో 4000 యూజర్స్ ఉంటే రివార్డ్ అనేది మనకి 1,50,000 రూపీస్ అనేది క్యాష్ రివార్డ్ వస్తుంది. నైన్త్ లెవెల్లో 80,000 యూజర్స్ ఉంటే 3 lakhs రూపీస్ క్యాష్ రివార్డ్ వస్తుంది. 10th లెవెల్లో 2000 యూజర్స్ ఉంటే 7 lakhs క్యాష్ రివార్డ్ అనేది మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది రివార్డు ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాంచైజీ ఇన్కమ్ ఏంటంటే టేక్ 10,000 రూపీస్ ఫండ్, గెట్ 500 ఫండ్ ఫ్రీ. టేక్ 20,000 రూపీస్ ఫండ్, గెట్ 1,500 ఫండ్ ఫ్రీ. టేక్ 4,000 ఫండ్, గెట్ 3,500 టేక్ 40,000 రూపీస్ ఫండ్, గెట్ 3,500 ఫండ్ ఫ్రీ. టేక్ 50,000 ఫండ్, గెట్ 5,000 ఫండ్ ఫ్రీ. ఓన్లీ ఆ సింగిల్ ట్రాన్సాక్షన్ విల్ బీ కౌంట్ ఫర్ ఫ్రాంచైజీ ఇన్కమ్. సో మీరు ఒక్కసారి బై చేయాలి. అలా బై చేస్తే ఒక్కసారి ఎంత 10,000కైనా 20,000కైనా 40,000కైనా ఓన్లీ వన్ టైం మాత్రమే బై చేయాలని చెప్తుంది కంపెనీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకుంటే 1 మొబైల్ నెంబర్ అండ్ బ్యాంక్ అకౌంట్, 3 రిజిస్ట్రేషన్స్, ఎన్ఎఫ్టీ విత్డ్రాల్ సిస్టమ్. మినిమం విత్డ్రాల్ వచ్చేసి 2,000 రూపీస్ అండ్ ఇన్ మల్టిపుల్గా చేసుకోవచ్చు. అడ్మిన్ ఛార్జెస్ వచ్చేసి 15%. విత్డ్రాల్ టైమింగ్ ఆర్ 8 AM to 10 AM. సో మనకి విత్డ్రాల్ టైమింగ్ ఇచ్చారు, మండే టు సాటర్డే. విత్డ్రాల్ క్రెడిటెడ్ టైమింగ్స్ ఆర్ బిఫోర్ 2 PM ఆన్ డైలీ బేసిస్, మండే టు సాటర్డే. సో విత్డ్రాల్ మనకి క్రెడిట్ అనేది 2 గంటల లోపల మనకి విత్డ్రాల్స్ అనేది క్రెడిట్ అయిపోతాయి ఇన్స్టెంట్గా. మెయిన్ వ్యాలెట్ టు మెయిన్ వ్యాలెట్ సేమ్ మొబైల్ నెంబర్ ఫండ్ ట్రాన్స్ఫర్ అవైలబుల్, మినిమం 200 అండ్ మల్టిపుల్స్.
సో ఇది అంటే మన వ్యాలెట్ నుంచి వ్యాలెట్ కూడా ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ ఫండ్ని విత్డ్రా పెట్టేదానికి అవదు, ఓన్లీ ఐడి యూజెస్కి మాత్రమే మనం ఉపయోగించాలి. నెక్స్ట్ వచ్చేసి కన్సల్టేషన్. సో ఇవన్నీ మనకి చెప్పుకుంటూ వెళ్తే మనకి కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. సో ఇది థ్యాంక్ యూ OnYad.com. సో ఫ్రెండ్స్, ఈ యొక్క కంపెనీని మనము తక్కువ ఇన్వెస్ట్మెంట్తో కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది తీసుకునేదానికి ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో కంపెనీ లీగల్గా ఉంది. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, నాకు వాట్సాప్ చేయండి లేదంటే కాల్ చేయండి, నేను మీకు కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వీడియోలో ఎలా ఫండ్ యాడ్ చేసుకోవాలి, యాక్టివేషన్ చేసుకోవాలనే దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.